నమస్తే. ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తయింది. ఆల్రెడీ పూర్తయిన తర్వాత కూడా మాలల్ని, మాదిగలను కూడా ఒక దాంట్లోనే వేశారు. మన దగ్గర ఇప్పుడు వెంకటేష్ నేత ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు. నమస్తే అన్న. అసలు ఏం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణలో జరగడం కూడా అయింది. దాన్ని గ్రూప్స్ గా విభజించడం కూడా జరిగింది, ఏబీసీ అని కూడా. మీ మాలల్ని, మాదిగలను కూడా కంబైన్ చేశారు. దాని గురించి మీరు ఏమంటారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ అంశం కానివ్వండి, బీసీల కులగణన సంబంధించినటువంటి అంశం కానివ్వండి, శాస్త్రీయంగా లేకపోవడం వల్ల సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుండి, మేధావుల నుండి, యువకుల నుండి, విద్యార్థుల నుండి విమర్శలు ఎదుర్కొన్నటువంటి సందర్భం. ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 భాగాలుగా విభజించి శాసన మండలిలో ఆమోదించినటువంటి సందర్భం. ఆ నివేదికను మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జాతుల్లో 59 కులాలలో కొన్ని కులాలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా బలహీనమైనటువంటి కులాలుగా, మరికొన్ని కులాలు మధ్యస్థ కులాలుగా, మరికొన్ని కులాలు అభివృద్ధి చెంది మెరుగైన ప్రయోజనాలు పొందినటువంటి కులాలుగా ఈ నివేదిక 3 భాగాలుగా విభజించడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు మార్గనిర్దేశాలకు విరుద్ధంగా జస్టిస్ షమీం అఖ్తర్ గారు తయారు చేసినటువంటి నివేదిక, అదేవిధంగా శాసన మండలిలో ప్రభుత్వం ఆమోదించడం, ఇప్పుడు అమలుకు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యేకించి ఒక అంబేద్కర్ సిద్ధాంతాలతో, అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా, ఒక మాజీ అధికారిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా కొన్ని లోపాలను గమనించడం జరిగింది. అదేవిధంగా ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి గత 30 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ, చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ, వికలాంగుల హక్కులకు కాపాడుతూ, ఇతర ఉన్నత వర్గాలలో అన్యాయం జరిగిన వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మేమందరం కూడా చర్చించడం జరిగింది. ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను లేవనెత్తి నిన్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను తెలియజెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి లోపాలను పరిశీలించినట్లయితే ఏ గ్రూపులో అత్యంత బలహీనమైనటువంటి వర్గాలకు 15 కులాలకు 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటి లోపం ఏంటంటే, అంతకుముందు ABCD 4 గ్రూపులుగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందినటువంటి 2 కులాలను, మన్నే, పంబండ అనేటటువంటి 2 కులాలను తీసుకొచ్చి ఈ బలహీనమైనటువంటి గ్రూప్ ఏలో వేయడం వల్ల ఈ బలహీనుల యొక్క అవకాశాలను బలవంతులు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటివి, గతంలో సిలో ఉన్నటువంటి ఏ అయితే కులాలు ఉన్నాయో ఆ 2 కులాలను, మన్నే, పంబాల కులాలను తిరిగి సిలోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రతిపాదన పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ బిలో మధ్యస్థంగా ఉన్నటువంటి కులాలు దాదాపు 18 కులాలకు 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 18 కులాలు మాదిగ ఉపకులాలు. కాబట్టి అంటే చర్మకారులు, డప్పు కొట్టేటటువంటి వాళ్ళు, చెప్పులు కుట్టేటటువంటి వాళ్ళు, అంటే వృత్తి పరంగా ఈ వృత్తులు చేసేటటువంటి మాదిగ ఉపకులాలను తీసుకొచ్చి మధ్యస్థంగా ఉన్నటువంటి గ్రూప్ బిలో వేయడం జరిగింది. ఈ గ్రూప్ బిలో కూడా అంతకు ముందు ABCD కేటగిరైజేషన్ ఉన్నప్పుడు డిలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి కులాలను తీసుకొచ్చి బిలో వేయడం జరిగింది. కాబట్టి బిలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన కులాలుగా గతంలో భావించినటువంటి కొన్ని కులాలను సిలోకి తీసుకెళ్ళాలి, అదేవిధంగా డిలోకి తీసుకెళ్ళాలి అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 3లో ఏదైతే 26 కులాలు ఉన్నాయో మాల ఉపకులాలని పేర్కొనబడినటువంటి కులాలలో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా గోదావరి పరివాహక ప్రాంతాలలో గుడిసెలేసుకొని తడకలతో, తాటి రేకులతో గుడిసెల్లో వ్యవసాయ కూలీలుగా,
శ్రామికులుగా గుర్తించబడి ఏదో కష్టపడితే గాని కడుపు నిండని జాతులైనటువంటి నేత కానీ మహర్ జాతులను అత్యధిక ప్రయోజనం పొందినటువంటి గ్రూప్ 3లో వేయడం జరిగింది. కాబట్టి మాల మాదిగల తరువాత 1,33,000 జనాభాతో నేత కానీ 1,33,000 జనాభా ప్లస్ మహర్లు కూడా సాంస్కృతికంగా సామాజికంగా సాంప్రదాయపరంగా అందరూ నేత కానీ మహర్ అనేటటువంటిది ఒకటే. కొన్ని ప్రాంతాలలో సిర్పూర్, కాగజ్ నగర్, ఆష్ఫాబాద్, ఊట్నూర్, ఆదిలాబాద్ ప్రాంతాలలో నేతకానీలు మహర్ సర్టిఫికెట్లు తీసుకుంటారు. ఈ ఏదైతే మిగతా ప్రాంతాలు మంచిర్యాల జిల్లా, ములుగు, తర్వాత ఖమ్మం ఈ ప్రాంతంలో నేతకానీలుగా సర్టిఫికెట్లు తీసుకుంటారు. అటు మహర్లైనా సరే ఇటు నేతకానీలైనా సరే చాలా అత్యంతిక పేదరికంలో కడు దయనీయమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి కులస్తులు. దాంట్లో భాగంగానే అత్యధిక నేతకానీలు ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఎలాంటి నిరుపేదలుగా శ్రామికులుగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి పథకాలు, ప్రభుత్వ పథకాలు కానీ భూములు కానీ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా బలహీనమైనటువంటి పేదరికంలో గడుపుతున్నారు. కాబట్టి మేం గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అదేవిధంగా ఉపసంఘం చైర్మన్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి గ్రూప్ 3లో ఉన్నటువంటి నేతకానీలను, మూడవ అతిపెద్ద జనాభా కలిగినటువంటి నేతకానీ మహర్లను, మరికొన్ని కులాలను తీసుకొని గ్రూప్ 3గా, ఈ గ్రూప్ 3లో మాల ఉపకులాలు అనబడేటటువంటి అన్ని రంగాలలో ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా అభివృద్ధి చెందినటువంటి జాతులు, అన్ని ప్రయోజనాలు పొందినటువంటి జాతులు డీగా సృష్టించి వాళ్లకు డీలో కలిపినట్లయితే ఈ సమస్య పరిష్కరించబడుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మాలా మాది వాళ్ళందరినీ కూడా ఒక దాంట్లో వేశారు, ఒక గ్రూప్లో వేశారు అనేది ఎందుకు అట్లా జరిగింది? ఎందుకు ఒకే దాంట్లో వేయాల్సి వచ్చింది? మాలా మాదిగలను ఒక గ్రూప్లో వేయలేదు. అంటే అట్లా అంటే మా వివేక్ వెంకట స్వామి పైనుండి చక్రం తిప్పి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ వచ్చేటట్టు కూడా చేసుకున్నాడు అని కూడా అంటున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 విభాగాలుగా విభజించడం జరిగింది. బలహీనంగా ఉన్నటువంటి కులాలను గ్రూప్ 1లో వేశారు. కొన్ని మాదిగ ఉపకులాలను గ్రూప్ బిలో వేశారు. మాల ఉపకులాలు నేతకాని మహర్లను గ్రూప్ 3లో వేశారు. అంతకు ముందు గ్రూప్ సి అంటే మాల కులాలు, మాల కులాలు సామాజికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినటువంటి 2 కులాలు, వాటిని తీసుకొచ్చి గ్రూప్ 1లో వేశారు. అంటే బలమైన వాళ్ళను తీసుకొచ్చి బలహీనుల మధ్యలో వేసినారు. మరి దీంట్లో ఈ కుట్రను ఎవరు చేశారు? ఈ కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఏంది? మనకు నివేదికను పరిశీలించినట్లయితే ఈ నివేదికలో వివేక్ వెంకట స్వామి యొక్క ప్రభావము చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఆ అన్యాయం చేయడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి సామాజిక న్యాయం జరగాలి అంటే ఏ కులానికి ఎంత జనాభా ఉందో ఆ జనాభాకు సరిపోయేటటువంటి నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. మళ్ళీ గ్రూప్ ఏలో బలహీనుల మధ్య బలవంతులైనటువంటి మాల సామాజిక వర్గాలను వేయడంలో ప్రభుత్వం యొక్క అంతర్యం ఏంటి? మరి దీన్ని ఎవరు ప్రభావితం చేసినారు? మాల ఉద్యమానికి నాయకుడిగా మాల గర్జన చేసినటువంటి వ్యక్తి ఎవరు? వివేక్ వెంకట స్వామి. కాబట్టి ఇది నేను మాట్లాడుతున్నటువంటి మాట కాదు. తెలంగాణ రాష్ట్రంలో యావత్తు దళిత జాతే కాదు, సమాజం అంతా వివేక్ వెంకట స్వామి చేసినటువంటి కుట్రగా భావిస్తూ ఉంది, చర్చిస్తూ ఉంది. దానికి ఆధారం ప్రభుత్వం ఆమోదించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికలోనే స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఎక్కడైనా ప్రభుత్వం అనేది న్యాయం చేయాలి, నలుగురికి న్యాయం చేయాలనుకుంటారు కదా. ఇప్పుడు వివేక్ వెంకట స్వామి చేసిన ఒక్క అతని మీదే పెట్టడం తప్పు కదా? తప్పని మీ ఎట్లా? నేను అదే చెప్తున్నాను కదా, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం బాధ్యత వహించి అది ఎవరు చేశారు అనేటటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి డేటాని పరిశీలించినట్లయితే మనకు స్పష్టమవుతుంది. ఏంటి? ఒక సామాజిక వర్గం యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం బలహీనుల లిస్టులో బలవంతుని తీసుకెళ్ళేయడం,
బలవంతుల లిస్టులో బలహీనులమైనటువంటి నేత కానీ మహర్లం మేము ఉండము అంటే మాకు ప్రత్యేకమైనటువంటి ఒక కేటగిరీని ఏర్పాటు చేయకపోవడం. కాబట్టి దీంట్లో మేము అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా వివరించి న్యాయం మేము అడగడం జరిగింది. ఆ న్యాయంలో భాగంగానే బలవంతులు ఎవరైతే బలహీన గ్రూప్లో ఉన్నారో వాళ్ళు తిరిగి బలవంతుల గ్రూప్లోకి రావాలి. బలవంతుల గ్రూప్లో ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆ బలహీనులకు ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేయాలి. అదే సి గ్రూప్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటటువంటి దాన్ని పక్కకు పెట్టి అంతకు ముందు ఉన్నటువంటి గ్రూప్ ABCD అని 4 వర్గాలుగా విభజించి ఎవరు ఏ గ్రూప్లో ఉండాలి అనేటటువంటిది ప్రతిపాదికల ప్రకారము ఆ గ్రూప్లో పెట్టి 4వ గ్రూప్లో మాల ఉపకులాలను పెట్టి 3వ గ్రూప్లో అతిపెద్ద 3వ జనాభా కలిగినటువంటి నేత కానీ మహార్ మరియు మరికొన్ని బలహీన కులాలను తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి సి గ్రూపు ఏర్పాటు చేసినట్లయితే సమస్య పరిష్కరించబడుతుందని భావిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు సీఎంను కలిసారు, మొన్న మందకృష్ణ మాదిగ గారు కూడా సీఎంను కలిశారు కదా, వాళ్ళు సానుకూలంగా చెప్పారా ఇది చేస్తామని? న్యాయం ఉంది కాబట్టి ఓకే, ఆ రిపోర్ట్ అనేటటువంటి సబ్ కమిటీ చర్చించింది కాబట్టి మేము మా సమస్యలను, నివేదికలో ఉన్నటువంటి లోపాలను క్లుప్తంగా వివరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించారు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదే అంశాలను, ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను ఉపసంఘం చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నోటి దృష్టిలో కూడా పెట్టాం. వాళ్ళు కూడా కన్వీనర్ శ్రీధర్ గారిని పిలిచి వారికి కూడా వివరించడం జరిగింది. త్వరలోనే షమీం అఖ్తర్ ఏకసభ్య ఈ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వంచే నియమించబడ్డ హైకోర్టు రిటైర్డ్ జడ్జి షమీం అఖ్తర్ గారిని కూడా కలిసి ఈ నివేదికలో మా నోటీస్కి వచ్చినటువంటి సమస్యలను వివరించాలని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. అంటే ఒకవేళ సానుకూలంగా వ్యవహరించకపోతే మీరు ఏం చేస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు, అది బీసీలలోనైనా సరే సామాజిక న్యాయం ఉండాలి, ఎస్సీలలోనైనా సరే సామాజిక న్యాయం ఉండాలి. కాబట్టి ఏ జనాభా ప్రకారం ఏ జనాభా అధికంగా ఉంటే, ఎవరి హక్కులైతే కాపాడబడట్లేవో, ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా బలహీనంగా ఉన్నారో దాని ప్రకారము అందరికీ వాటా పంపిణీ జరగాలి. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ కలలు కన్నటువంటి సామాజిక న్యాయానికి అన్యాయం చేస్తే మందకృష్ణ గారి నాయకత్వంలో ఎస్సీ కులాలలో ఉన్నటువంటి నాయకులందరే కాదు, బీసీ కులాల్లో ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు, ఓసీ కులాల్లో ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు, మేధావులందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ మందకృష్ణ గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తామనేటటువంటి అంశాన్ని సందర్భంగా తెలియజేస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.